Okay, 10th class 8 marks most important question. Prove that root 5 is irrational. So చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో రియల్ నెంబర్స్ చాప్టర్లో. సో చూద్దాం ఎలా చేయాలి. ఫస్ట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి? ఫస్ట్ మనం ఇచ్చిన ఈ రూట్ 5ని రేషనల్ అని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? లెట్ us assume that root 5 is rational. సో రేషనల్ అంటే మనకేం తెలుసు, రేషనల్ నెంబర్స్ ఏవైనా కానీ p/q ఫామ్లో ఉంటాయి. అంటే రూట్ 5 అనేది దేనికి ఈక్వల్ అయింది? క్లియర్గా a/bకి ఈక్వల్ అయింది. అంటే రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b. ఇక్కడ కండిషన్ ఏంటి మనకు తెలుసు, రియల్ నెంబర్ రేషనల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q నాట్ ఈక్వల్ టు 0. అంటే డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. సో b నాట్ ఈక్వల్ టు 0 కామా ఇవి తీసుకున్న రెండు a కామా b's అనేవి ఏమవుతాయి? కోప్రైమ్స్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కోప్రైమ్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. చూడండి ఒకసారి. కోప్రైమ్స్ అంటే ఏంటంటే కోప్రైమ్స్ ఫస్ట్ ఏవైనా 2 నెంబర్స్ తీసుకుందాం. ఇక్కడ నేను 2, 3 తీసుకుందాం. సో 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2 అంతేనా? 2 ఏమొస్తుంది? 2 ఫ్యాక్టర్స్ 1, 2 వస్తుంది. అదే 3 తీసుకుందాం, ఏమొస్తుంది? 1, 3. అంటే వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. సో మిగతా ఏమన్నా కామన్గా ఉన్నాయా? లేదు. అంటే ఈ 2ని 3 మనం ఏమనొచ్చు? కోప్రైమ్స్ అనవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ 2, 4 తీసుకున్నాను. సో 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. ఓకేనా? మరి 4 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4. మరి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి? 1 అవుతుంది, 2 అవుతుంది. సో ఈ రెండు ఏమవుతాయి? నాట్ కోప్రైమ్స్. అంటే కోప్రైమ్స్ అంటే ఓన్లీ 1 మాత్రమే కామన్గా ఉండాలి. సో అది ఈ రూల్ యూజ్ చేసుకొని జస్ట్ మనం ఇప్పుడు ఈ సమ్ మొత్తం చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a/b. సో b నాట్ ఈక్వల్ టు 0, a కామా b ఆర్ కోప్రైమ్స్. సో ఇక్కడ తర్వాత ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే 2 వైప్స్న స్క్వేర్ చేయాలి. సో రూట్ 5 హోల్ స్క్వేర్ a/b హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. 5 a/b హోల్ స్క్వేర్ అంటే a²/b². సో ఇటు ట్రాన్స్పోర్ట్ చేయండి. సో ఇది ఏమవుతుంది? ఈ b అవతలకు వస్తే ఏమవుతుంది? 5b². 5b² ఈజ్ ఈక్వల్ టు a². ఇది ఈక్వేషన్ 1. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోండి. అంటే a² వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? 5b². అంటే మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈ వాల్యూని జాగ్రత్తగా చూడండి. తర్వాత అంటే అప్పుడు b² ఏమైంది? ట్రాన్స్పోర్టేషన్ ఇంటూలో ఉన్న టర్మ్ అవతలకి వెళ్తే ఏమైంది? డివైడెడ్ బైలోకి వెళ్తుంది. అంటే b² ఈజ్ ఈక్వల్ టు a²/5. అంటే క్లియర్గా 5 అనేది దేన్ని డివైడ్ చేస్తుంది? a² డివైడ్ చేస్తుంది. అంటే 5 దేన్ని డివైడ్ చేస్తుంది? ఏని కూడా డివైడ్ చేస్తుంది. మన 10th మ్యాథమెటిక్స్లో ఒక రూల్ ఉంది. p ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ దెన్ p డివైడ్స్ p² దెన్ p డివైడ్స్ p అని ఒకటి ఉంటుంది. సో అదొక స్టేట్మెంట్ చూడండి, ఇది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ 5 అనేది a² డివైడ్ చేస్తే 5 అనేది దేన్ని డివైడ్ చేసింది? a. అంటే క్లియర్గా a/5ఏగా. ఓకే, మీకు ఇక్కడ తర్వాత మీకు కొంతమంది సార్లు ఏం చెప్తారంటే డైరెక్ట్గా 5c తీసుకోండి, దాన్ని r అనుకోండి, లేదంటే అనుకుంటారు. అలా ఏం లేదు. ఇక్కడ మన ఈ స్టేట్మెంట్లో మనం ఏదైతే రాసామో 5 డివైడ్స్ a అంటే a/5. సో క్లియర్గా a/5 ఈజ్ ఈక్వల్ టు సమ్ r, a, b, c, d మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. ఇక్కడ స్టెప్ మీరు పట్టాల్సిన అవసరం లేదు. సో a/5 ఈజ్ ఈక్వల్ టు r. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది? a²/5² ఈజ్ ఈక్వల్ టు r². నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఈ a² ప్లేస్లో మనం ఏమి రాయాలి? చూడండి క్లియర్గా. a² అంటే నేను ఈక్వేషన్ 1 ఏం చెప్పా? 5b². అంటే ఇదేమైంది? 5b²/5² ఈజ్ ఈక్వల్ టు r². అంటే b²/5 ఈజ్ ఈక్వల్ టు r². ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? 5 డివైడ్స్ b² దెన్ 5 డివైడ్స్ b. ఇక్కడ 5 అనేది ఏని బీని రెండింటిని డివైడ్ చేస్తుంది. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే మనకు రెండింటికి 1 అనేది కామన్గా ఫ్యాక్టర్ ఉంటుంది. ఇక్కడ ఈ 2 నెంబర్లకి 5 కూడా ఫ్యాక్టర్ ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటిది? కోప్రైమ్స్ కావు. అంటే కోప్రైమ్స్ కావు అంటే మనం అక్కడ కోప్రైమ్స్ అని తీసుకున్నాం. ఇక్కడ ఏమైంది? కోప్రైమ్స్ కాదు అని వచ్చింది. అంటే మన అజంప్షన్ ఏంటి? రాంగ్. సో క్లియర్లీ రూట్ 5 ఈజ్
ఇర్రేషనల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యువర్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్. మళ్ళీ ఒకసారి చేస్తున్నాను చూడండి. సో ఇందులో బట్టి పట్టడానికి ఏం లేదు.